హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ రోజు కథ వినే ముందు మీరు గనక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మంచి కథలను మీ ముందుకు తీసుకొస్తాను. ఇక ఈ రోజు కథ విందాం. నా పేరు ఆదిత్య వర్మ. ఒక పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన వారసుడిని. ప్రపంచం నన్ను గౌరవంగా చూస్తుంది. కానీ లోపల నేను ఒక విరిగిపోయిన మనిషిని. నా గౌరవం కాపాడిన ఒక స్త్రీ నా జీవితంలో ఆమె పేరు అవని. ఆమె ప్రేమ, ఆమె త్యాగం నా జీవితం మొత్తాన్ని మార్చేసింది. ఆమెను మొదటిసారి చూసిన రోజు ఇప్పటికీ నా కళ్ళ ముందుంది. అది హైదరాబాద్ లో నా ఎంబీఏ చదువుతున్న రోజులు. ప్రతి ఉదయం ఒకే రోడ్డులో ఒకే ముఖం కనిపించేది. చీర తడిమే గాలిలో తేలుతూ చేతిలో పుస్తకాలు పట్టుకొని తలదించుకుని నడుస్తూ ఉండేది. ఆమె కళ్ళల్లో ఏదో బాధ కనిపించేది. చాలా మంది అమ్మాయిలు నా చుట్టూ తిరిగేవారు. కాని ఆ అమ్మాయి, ఆమెలో ఏదో వింత నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దమే నా మనసుని ఆకర్షించింది. ఒకరోజు ధైర్యం చేసి అడిగాను, ఎక్స్క్యూజ్ మీ, మీరు కాలేజీ స్టూడెంటా? ఆమె సిగ్గుతో చూసి అంది, అవును, నా పేరు అవని. ఆ ఒక్క మాట నా హృదయం అంతా నింపేసింది. అవని, ఆ పేరు మధురంగా మారిపోయింది. కొన్ని రోజులు ఆమెను దూరం నుంచి చూస్తూ ఉండిపోయాను. ఒక సాయంత్రం వర్షం కురుస్తోంది. ఆమె పార్కులో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ కనిపించింది. నేను నెమ్మదిగా దగ్గరికి వెళ్లి అడిగాను, ఏమైంది అవని, మీరు బాగున్నారా? ఆమె మెల్లగా తలెత్తి చూసింది. కళ్ళల్లో కన్నీరు, గలంలో నొప్పి. నాకెవరూ లేరు ఆదిత్య. నా తల్లి చనిపోయింది. నా సవతి తల్లి నన్ను చదవనియ్యడం లేదు. ఆమె మేనల్లుడు నన్ను చెడుగా చూస్తున్నాడు. నాకు భయం వేస్తుంది. ఆ మాటలు విన్నప్పుడు నా హృదయం పగిలిపోయింది. ఆమె భయంతో వణికిపోయింది. నువ్వు నన్ను కాపాడగలవా అని అడిగింది. నేను ఒక్క క్షణం ఆలోచించకుండా చెప్పేశాను, కాపాడగలను అవని. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆమె ఆశ్చర్యంతో నన్ను చూసింది. ఆ కళ్ళల్లో తొలిసారిగా వెలుగు మెరిసింది. ఆ రోజే నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది. నా తల్లి శాంతివర్మ. ఆ వార్త విని ఆగ్రహంతో ఉలిక్కిపడింది. మన స్థాయికి తగిన అమ్మాయిలు లేరా? ఈ పేద పిల్లేమిటి? కాని నేను అమ్మ ముందు మోకాళ్ళుంచి చెప్పాను, అమ్మ, అవని లేకపోతే నేను బ్రతకలేను అన్నాను. నా పట్టుదల ముందు అమ్మ నిశ్శబ్దమయ్యింది. పెళ్లి సాధారణంగా జరిగింది. కాని ఆ రోజే నాకు ప్రపంచం సంపూర్ణమైందనిపించింది. ముహూర్త సమయంలో నేను ఆమె చెవిలో చెప్పాను, ఇప్పటినుంచి నా జీవితమంతా నువ్వే అవని. పెళ్లి తర్వాత 15 రోజులు అద్భుతంగా గడిచాయి. ఆమె నవ్వు మా ఇంటి సంతోషాన్ని నింపేసింది. ప్రతి ఉదయం ఆమె కాఫీ ఇచ్చేది. ప్రతి సాయంత్రం నేను ఆమెతో జోకులు చెప్పేవాడిని. ఆమె నవ్వు, ఆమె యొక్క చూపు వినడానికి నా రోజు మొదలయ్యేది. కాని ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. నా చదువు పూర్తి చేయాల్సి వచ్చింది. దానితో నేను నగరానికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. 2 నెలల్లో తిరిగి వస్తాను అవని అన్నాను. ఆమె నెమ్మదిగా నవ్వి మీకోసం ఎదురు చూస్తాను అంది. నాకు తెలియదు ఆ మాటలు చివరి మాటలుగా మారతాయని. 2 నెలల తర్వాత నేను ఉత్సాహంగా ఇంటికి వచ్చాను. కాని మా ఇల్లు అంత నిశ్శబ్దంగా ఉంది. అమ్మ అని పిలిచాను. ఆమె గదిలో నుంచి ఏడుపు వినిపించింది. నేను పరిగెత్తి వెళ్ళాను. ఏమైందమ్మా? ఆమె నా వైపు చూసి అంది, నీ అవని పారిపోయింది ఆదిత్య. మన ఇంటిని దోచుకుంది. మన పరువు తీసేసింది. ఆ మాటలు విన్న క్షణం నా కళ్ళు బలహీనమైపోయాయి. ఏమంటున్నావమ్మా? అవని అలా చెయ్యదు. ఆమె ఒక కాగితం చూపించింది. ఒకే వాక్యం, నన్ను క్షమించు. నా కళ్ళు చెమర్చిపోయాయి. శరీరం వణికిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆసుపత్రి మంచం మీద నా తల్లి ఏడుస్తూ నిలబడింది. రోజులు గడిచాయి. పోలీసులకి ఫిర్యాదు ఇచ్చాను. వెతికినా కాని ఎక్కడా జాడ కనపడలేదు. నా తల్లి ప్రతిరోజు చెబుతూ ఉంది, నువ్వు మూర్ఖుడివి. అవని నీ డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకుంది. నేను మౌనంగా ఉండిపోయాను. నా లోపల నమ్మకం చచ్చిపోయింది. 1 సంవత్సరం తర్వాత నా తండ్రి కూడా చనిపోయాడు. తల్లి ఒంటరైపోయింది. ఆదిత్య, అలసిపోయాను. నీకు సంతానం కావాలి. మన ఇంట్లో మనవళ్ళు కావాలి. నైరా చాలా మంచి అమ్మాయి. ఆమెని పెళ్లి చేసుకో అంది. నేను కూడా అలసిపోయిన మనసుతో అంగీకరించాను. నైరా మంచి మనసు గల అమ్మాయి. ఆమె నన్ను గౌరవించింది, ప్రేమించింది.
కానీ నా మనసు మాత్రం ఖాళీగా ఉంది. 5 సంవత్సరాలు గడిచాయి. మేము పిల్లల కోసం ఎదురు చూశాము. చివరికి డాక్టర్ రిపోర్ట్ తీసుకొని వచ్చాడు. నైరా కన్నీరు పెట్టుకొని అంది, ఆదిత్య, డాక్టర్ చెబుతున్నారు మనకు పిల్లలు పుట్టే అదృష్టం లేదు. నీకు ప్రాబ్లం ఉందంట. నా లోపల ఏదో కాలిపోయినట్టు అనిపించింది. ఆ రోజు నుంచి నన్ను నేనే నపుంసుణ్ణి అని నమ్ముకున్నాను. ఆ రాత్రి అవని ముఖం గుర్తొచ్చింది. ఆమె నవ్వు, ఆమె కళ్ళు అన్నీ మాయమైపోయాయి. నా జీవితం అంతా శూన్యమైపోయింది. ఆ రోజు నుంచి ఆఫీస్ నుంచి కొంచెం ఆలస్యంగా బయలుదేరాను. ఆకాశం మబ్బులతో నిండిపోయి ఉంది. వర్షం మొదలయ్యే ముందు ఇంటికి చేరుకోవాలని వేగంగా కారు నడుపుతున్నాను. కానీ ఒక్క క్షణంలోనే నా జీవితమే ఆగిపోయినట్లు అనిపించింది. రోడ్డు మూలల ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తుకుని వచ్చాడు. బ్రేక్ ఇవ్వడానికి కూడా సమయం మిగలేదు. ఒక్కటి గట్టిగా చప్పుడు వచ్చింది. చక్రాలు రోడ్డు పైన గిర్రును తిరిగాయి. నా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. నేను కారు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లవాడిని చేతిలోకి తీసుకున్నాను. రక్తం కారుతోంది. శ్వాస బలహీనంగా ఉంది. నా కళ్ళు తడిసిపోయాయి. ఓ దేవుడా, ఈ బిడ్డకి ఏమీ అవ్వకూడదు అనుకుంటూ మనసులో దేవుణ్ణి ప్రార్థించాను. తక్షణమే కారు వెనక సీట్లో బాబుని కూర్చోబెట్టి ఆసుపత్రి వైపు పరిగెట్టాను. డాక్టర్ వెంటనే ఆపరేషన్ రూమ్ లోకి తీసుకెళ్లారు. బాయ్ సీరియస్ గా అన్నారు డాక్టర్. బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్, డోనార్ కావాలి అని అన్నారు. నేను వెంటనే అన్నాను, నా బ్లడ్ గ్రూప్ అదే డాక్టర్ అని. వెంటనే నాది తీసుకోండి అని చెప్పాను. సూదులు, ట్యూబ్లు, బాటిళ్లు అన్ని కలగలిపి శబ్దాల మధ్య నేను కూర్చున్నాను. కొన్ని గంటల తర్వాత డాక్టర్ వచ్చి చెప్పాడు, బాబు అవుట్ ఆఫ్ డేంజర్ సార్. మీ రక్తంతో అతన్ని బ్రతికించాము. నా శ్వాస తిరిగి వచ్చింది. చిన్నపిల్లాన్ని చూసి నవ్వాను. అతను నిద్రలో ఉన్నాడు. చిన్న చేతులు, చిన్న మొహం ఏదో పరిచయంగా ఉన్నట్టు అనిపించింది. ఆ క్షణంలోనే నేను అతన్ని మెల్లగా కళ్ళు తెరిచాడు అతను. అంకుల్, మా అమ్మ వస్తుందా అని అడిగాడు. నా గొంతు తడిసిపోయింది. వస్తుంది బాబు, మీ అమ్మ తప్పకుండా వస్తుంది అన్నాను. 2 రోజులు గడిచాయి. పిల్లవాడు కోలుకుంటున్నాడు. నాకు ఆ బిడ్డ పట్ల వింత ప్రేమ కలుగుతుంది. ప్రతిసారి అతను నవ్వి నా హృదయాన్ని కరిగిపోయేలాగా చేస్తున్నాడు. ఒక సాయంత్రం డాక్టర్ పిలిచాడు. మిస్టర్ ఆదిత్య, ఒక విషయం చెప్పాలి. నేను ఆశ్చర్యంగా చూశాను. డాక్టర్ చేతిలో ఒక ఫైల్ ఉంది. మేము రొటీన్ రికార్డింగ్ కోసం DNA మ్యాచ్ చేశాం. మీ రక్తం ఆ బాబు రక్తంతో పూర్తిగా సరిపోయింది. అంటే అని అడిగాను. ఆ బాబు మీ కొడుకు సార్. నా కాళ్ళు వణికిపోయాయి. ఏమంటున్నారు మీరు? అసంభవం. నేను సంతానం కలగలేదని డాక్టర్ చెప్పారు. నాకు అవకాశం లేదని రిపోర్ట్స్ లో తేలింది అన్నాను. డాక్టర్ చెప్పారు. డాక్టర్ ప్రశాంతంగా అన్నాడు, రిపోర్ట్స్ తప్పు కాదు సార్. మిస్టర్ ఆదిత్య, ఇప్పుడు నా చేతుల్లో ఉన్న రిపోర్ట్స్ కరెక్ట్. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఇవి అన్నాడు. నా చెవుల్లో శబ్దం మాయమైపోయింది. ప్రపంచం ఒక్కసారిగా తిరిగిపోయినట్లు అనిపించింది. నా కొడుకు. ఆ మాటలు నా పెదల వైపై మెల్లగా పడ్డాయి. అతని పేరు ఆర్యన్. నర్సు చెప్పింది అతను తన అమ్మతో ఒక చిన్న గుడిసెలో ఉంటున్నాడని. సార్, మీరు ఆమెని కలవచ్చు. అక్కడికి వెళ్ళండి. ఆ చిరునామా నా చేతిలో ఉంచింది. గుండె మాత్రం గర్జిస్తోంది. ఎందుకో నా ఆత్మ చెబుతుంది, ఈ పిల్లవాడి వెనక నా గతం ఏదో దాగి ఉంది అని. సాయంత్రం నేను ఆ చిరునామాని వెతుక్కుంటూ వెళ్ళాను. నగరానికి అంచు ఉన్న పాత బస్తీ ప్రాంతంలో చిన్న గుడిసె. వెలసిన గోడలు, బయట పసుపు చీరలు ఎండబెట్టి ఉన్నాయి. నేను పిలిచాను, ఎవరైనా ఉన్నారా? లోపల నుంచి ఒక పెద్దవాడు బయటికి వచ్చారు. ఆయన చేతిలో జపమాల ఉంది. నువ్వు ఆర్యన్ కు రక్తం ఇచ్చిన వాడివా అని అడిగాడు. అవును సార్. అతని తల్లి ఎక్కడా? ఆ పెద్దవారు మౌనంగా తల వంచాడు. ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది బిడ్డ. నా హృదయం గట్టిగా కొట్టుకుంది. ఏమంటున్నారు మీరు? చనిపోయిందా? నిశ్శబ్దం లోపల నడిచాను. వచ్చి చూడు, ఆమె నీకోసం ఎదురు చూస్తూనే చివరి శ్వాస విడిచింది. నేను లోపలికి వెళ్ళాను. చిన్న మంచం మీద తెల్లని వస్త్రం కప్పి ఉంది. ఆ వస్త్రం తీసిన క్షణం నా ఊపిరి ఆగిపోయింది. అది అవని. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. అవును, అది అవని. నా జీవితంలో వెలుగును నింపిన అమ్మాయి. నా కళ్ళల్లో నీళ్లు వెల్లువెత్తాయి. అవని అని నేలపై కూర్చుని ఆమె చేతిని పట్టుకున్నాను. ఆ చేతిలో ఒక చిన్న డైరీ ఉంది. ఆ పెద్దవారు అన్నాడు, ఆమె ప్రతిరోజు నీ పేరే పలుకుతుండేది. ఆదిత్య నన్ను నమ్మలేదు, కానీ నేను అతని గౌరవాన్ని కాపాడాను అని. నా కన్నీళ్లు ఆగలేదు. నేను ఆ డైరీ తెరిచి చదవడం ప్రారంభించాను. మొదటి పేజీ మీద రాసి ఉంది, ఆదిత్య, నేను నీకు అబద్ధం చెప్పాను, కానీ అది నీ కోసం.
ప్రతి పదం నా హృదయాన్ని చీల్చింది. నువ్వు నగరానికి వెళ్ళిన రోజు నీ తల్లి నన్ను పిలిచింది. ఈ ఇల్లు నీకు కాదు, మా కొడుక్కి నీలా పేదమ్మాయి సరిపోదు అని అరిచింది. నేను ఏడ్చాను, కాని ఆమె వినలేదు. తర్వాత కొందరిని పిలిపించి నన్ను బలవంతంగా ఇంటి నుండి బయటికి తోసేశారు. ఆ లేఖ రచించిన నాకు నన్ను క్షమించు అని రాశాను. అది నీ చేతికి అందింది. నేను దారిన నడుస్తున్న సమయంలో నీ గురించే ఆలోచించాను. నాకు అప్పుడే తెలిసింది నేను గర్భవతినని. నా సవతి తల్లి నాకు తలుపులు మూసేసింది. ఏదో ఒక బాబా నన్ను చూసి కాపాడి అతని గుడిసెలో నన్ను ఉండనిచ్చారు. ఆర్యన్ అక్కడే పుట్టాడు. నా జీవితం ఇప్పుడు అతనితోనే ఉంది. ఆదిత్య, నువ్వు అతన్ని ఎప్పుడో ఒకరోజు కనుగొంటావని నాకు నమ్మకం ఉంది. చివరి పేజీ మీద ఒక వాక్యం మాత్రమే ఉంది. నిన్ను క్షమిస్తున్నాను ఆదిత్య. ప్రేమ ఎప్పుడు త్యాగం వెనుక బ్రతుకుతుంది. నా చేతులు వణికిపోయాయి. డైరీ కింద పడిపోయింది. ఆమె నిశ్శబ్దంగా పడుకున్న శవం ముందు నేను మోకాలెళ్ళి, అవని, నేను నిన్ను నమ్మలేదు. నీ ప్రేమను అవమానించాను. గదిలో దీపం ఆగిపోకముందే వర్షం కిటికీ బయట కొట్టుకుంటుంది. ఆ వర్షపు చినుకుల్లో నా కన్నీళ్లు కలిసిపోయాయి. ఆ రాత్రి ఆర్యన్ మంచం పక్కన కూర్చొని ఉన్నాడు. అతని నుదిటిపై ముద్దు పెట్టుకున్నాను. నిన్ను కాపాడుతాను బాబు. నీ అమ్మ చేసిన త్యాగానికి నేను సమాధానమిస్తాను. తర్వాత రోజు నేను ఆర్యన్తో మా ఇంటికి తిరిగి వచ్చాను. తల్లి ఆశ్చర్యమైపోయింది. ఈ పిల్లవాడు ఎవరు ఆదిత్య అంది. నా కొడుకు అన్నాను ప్రశాంతంగా. ఆమె నవ్వింది. నువ్వు నీ కొడుకా? అవునా అంది. నేను తలెత్తి చూశాను. అది నువ్వే నమ్మించావు అమ్మా. కాని దేవుడు నన్ను సాక్ష్యంగా చూపించాడు. ఈ బాబే సత్యం. ఆమె ముఖం తెల్లగా మారింది. నువ్వేం చెబుతున్నావు? నేను ఆమె చేతుల్లో అవని డైరీ పెట్టాను. ఇదంతా నీ పాపం ఫలితం అమ్మా. నువ్వు చేసిన అన్యాయానికి అవని జీవితం పోయింది. అమ్మ చేతులు వణికిపోయాయి. ప్రతి పేజీ చదువుతున్న కొద్దీ ఆమె కళ్ళల్లో కన్నీరు. చివరికి ఆమె నిశ్శబ్దంగా కూర్చుంది. నన్ను క్షమించు బిడ్డ, నేను భయంతో తప్పు చేశాను అంది. నేను తల వంచి అన్నాను, అవని తిరిగి రాకపోయినా ఆమె ప్రేమ మన ఇంట్లో ఎప్పటికీ ఉంటుంది. ఆ రోజు రాత్రి నా ఇంట్లో నిశ్శబ్దం చెదిరిపోయింది. తల్లి తన గదిలో మౌనంగా కూర్చుంది. ఆమె కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. కానీ నా మనసు మాత్రం ఇంకో అనుమానంతో కలతపడుతుంది. ఎందుకో నైరా కూడా ఏదో దాచిపెట్టినట్లు అనిపించింది. నేను ఆమె గదికి వెళ్ళాను. ఆమె కిటికీ దగ్గర నిలబడి ఉంది. గాలి గట్టిగా వీస్తుంది. ఆమె జుట్టు కాస్త చెదిరింది. ఆ భయాన్ని దాచే ప్రయత్నం చేసే ముఖం. అన్నీ నాకు అర్థమవుతున్నాయి. నేను నెమ్మదిగా అన్నాను, నైరా, నీ దగ్గర కూడా ఏదైనా దాచి ఉంచిన రహస్యం ఉందా? సత్యం ఉంది కదా? ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఏదో చెప్పబోతుంది. ఆదిత్య, నా చూపు గట్టిగా ఉంది. అవని గురించి సత్యం బయటపడింది. ఇప్పుడు నీ వంతు. ఆమె మౌనంగా నిలబడి ఉంది. కొన్ని క్షణాలు గడిచాయి. తర్వాత ఆమె కళ్ళల్లో కన్నీరు మెరుస్తూ నెమ్మదిగా అంది, నిజం చెబుతున్నాను ఆదిత్య, కానీ దయచేసి నన్ను నిందించవద్దు. నా గుండె దడదడ మోగుతోంది. ఆమె మాట్లాడడం ప్రారంభించింది. నేను కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ రిపోర్టు చూశావు కదా. నువ్వు నీకు సంతానం కలగదని డాక్టర్ చెప్పారని చెప్పాను కదా. ఆ రిపోర్ట్ నిజం కాదు ఆదిత్య. లోపం నీ దగ్గర కాదు, నా దగ్గర ఉంది. నా చేతులు గడ్డగట్టుకుపోయాయి. ఏమంటున్నావు నైరా? ఆమె కళ్ళల్లో కన్నీరు జారిపోయింది. ఆ రోజు డాక్టర్ రూమ్ లోనే నాకు తెలిసింది, సంతానం నాకు కలిగే అవకాశం లేదు. కానీ మీ అమ్మ బయటకు నన్ను ఎక్కడ తోసేస్తుందో అని ఆ విషయం ఆమెకు చెప్పకుండా నేను నీ గురించి చెప్పాను. నిజం చెబితే ఆమె నన్ను కూడా బయటకు తోసేస్తుందని భయపడ్డాను. ఆమె రోజుతూ చేతులు కలిపింది. అందుకే అబద్ధం చెప్పాను ఆదిత్య. లోపం నీ దగ్గర ఉందని, లేకపోతే ఆ భయంతో నేను జీవించలేను. 5 సంవత్సరాలుగా నా కళ్ళు మూసుకొని నేను ఈ బాధని నాలోనే ఉంచుకున్నాను అంది. ఏదో లోపం కలిగింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా నేను నన్నే నిందించుకుంటూ బ్రతికాను అని నేను అనుకున్నాను. కానీ సత్యం నీ దగ్గర దాగి ఉంది. ఆమె తల వంచి, క్షమించు ఆదిత్య, నేను నీ ప్రేమలో మోసం చేయలేదు. కానీ ఈ నిజాన్ని దాచాను. కానీ అది భయంతో చేసిన పాపం. ఆ సమయానికే తల్లి తలుపు దగ్గర నిలబడి ఉంది. ఆమె ప్రతి మాట విన్నది. తల ముందుకు వచ్చి, ఆదిత్య, ఆమెను నిందించకు. ఆమె చేసిన తప్పుకు మూలం నేనే. నా గర్వం, నా పేరు ప్రతిష్ట, ఇవన్నీ మనల్ని అందుల్ని చేశాయి.
నేను అవినీతితో నాశనం చేశాను. ఇప్పుడు నైరా భయంతో అబద్ధం చెప్పి ఆ స్థితిని నెట్టేసింది. ఆమె కన్నీళ్లతో నా పాదాల వద్ద నన్ను క్షమించు. నా అహంకారం ఎంతమందిని చంపిందో నాకిప్పుడు తెలుస్తోంది. నేను కళ్ళల్లో నీటితో తల్లిని పైకి లేపాను. లేచి, అమ్మా, ఇప్పుడు మనమంతా మళ్ళీ మొదలు పెట్టాలి. అవని మాకు సత్యం నేర్పి వెళ్ళిపోయింది. ఇక ఆ సత్యంలోనే జీవించాలి. తర్వాత ఉదయం ఒక కొత్త వెలుగు. ఆర్యన్ స్కూల్ కి రెడీ అవుతున్నాడు. అతని చిన్న చేతులు చక్కగా డాడీ అని పిలవటం నాకు ఫస్ట్ ఎంజాయ్మెంట్ అయ్యింది. ఆ మాట విన్నప్పుడు నా గుండె తేలిపోయింది. అతని చిన్న ముఖం అవని జ్ఞాపకాన్ని తీసుకొచ్చింది. నైరా కిచెన్ నుండి వచ్చింది. ఆమె కళ్ళల్లో సంతోషం ఉంది. ఆర్యన్ కు టిఫిన్ పెట్టాను. నువ్వు డ్రాప్ చేయి అంది. ఆర్యన్ నడుస్తూ అడిగాడు, డాడీ, అమ్మ ఎవరు? నా కళ్ళల్లో నీరు నిండింది. నేను చిరునవ్వుతో అన్నాను, మీ అమ్మ నీకు ఇద్దరమ్మలు. ఒక అమ్మ నిన్ను జన్మనిచ్చింది, ఇంకొక అమ్మ నీకు ప్రేమనిస్తుంది. అది నైరా. ఆర్యన్ చిరునవ్వుతో, అంటే నాకిద్దరమ్మలా? అవును బిడ్డ, ఇద్దరు అన్నాను. రోజులు గడిచాయి. మా ఇంట్లో తిరిగి నవ్వులు వికసించాయి. తల్లి ఇప్పుడు ఆర్యన్తో ఆడుతూ పాడుతూ చక్కగా రోజులు గడుపుతుంది. నైరా అతనికి పాఠాలు నేర్పించటం, ప్రతి రాత్రి ఆర్యన్ కి పుస్తకం తెరిచి చెప్పటం. మీ అమ్మ అవని ఒక దేవత. ఆమె నిన్ను నా దగ్గరికి పంపింది. మీ నాన్నను తండ్రిని చేసింది, నన్ను తల్లిని చేసింది అంది. నేను కిటికీ దగ్గర నిలబడి ఆకాశం వైపు చూస్తున్నాను. అవని, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీ ప్రేమ ఈ ఇంట్లో ఇంకా ఉంది అని మనసులో చెప్పుకుంటున్నాను. తల్లి నిశ్శబ్దంగా నా పక్కన కూర్చుంది. ఆదిత్య అని నెమ్మదిగా అంటుంది, మన జీవితంలో నిజం ఆలస్యంగా వస్తుంది. కానీ నేను చిరునవ్వుతో అన్నాను, అవునమ్మా, ప్రేమ నిజం అయితే అది ఎప్పటికైనా తిరిగి వస్తుంది. సంవత్సరాలు గడిచాయి. ఆర్యన్ పెద్దవాడయ్యాడు. మా ఇంట్లో ఇప్పుడు శాంతి, ప్రేమ, అర్థం ఇవే ఉన్నాయి. నేను కొన్నిసార్లు అవని డైరీ తెరిచి చదువుతాను. ప్రతి పేజీలో ఆమె స్వరం లాగేనే అనిపిస్తుంది. చివరి వాక్యం చదువుతున్నప్పుడు నా కళ్ళు తడుస్తాయి. ప్రేమ ఎప్పుడు త్యాగం వెనకే బ్రతుకుతుంది. ఇది నా జీవిత కథ. నా తప్పులు, నా భయాలు, నేను నేర్చుకున్న ప్రేమ పాఠం. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.